అసలు పూర్తిగా పోయినట్టుంది. అసలు నువ్వు చేసింది తప్పు. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీ ఆధ్వర్యంలో నీ ఎండోమెంట్ మినిస్ట్రీ ఈ టిటిడి ధర్మకర్తల మండలిని ఆ రోజు నియమించింది. ఎవరిస్తారో జీవో? ఎండోమెంట్ మినిస్ట్రీ కదా. బీజేపీ వాళ్ళున్నారు వీళ్ళున్నారు అని చెప్పి ఆ మసి మాకు పూసే ప్రయత్నం చేస్తావు నువ్వు. సార్, అడల్ట్రేషన్ జరిగిందా లేదా రిపోర్ట్లు ఉన్నాయి మన దగ్గర, పూర్తి వివరాలు ఉన్నాయి. అడల్ట్రేషన్ జరిగిందని చెప్పి వివరాలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడకుండా నువ్వు బీజేపీ వాళ్ళు ఉన్నారు అని చెప్పి ప్రధానమంత్రికి అంటే ఏం బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు 24 గంటలు అధికారంలో ఉన్నప్పటి నుంచి పత్రికల మీద, ప్రతిపక్షాల మీద, ప్రజల మీద ఎవరన్నా నీ గురించి మాట్లాడితే, నీ ప్రభుత్వం గురించి మాట్లాడితే వారి మీద అక్రమ కేసులు పెట్టడం. ఈరోజు అధికారంలో లేవయ్యా నువ్వు. గుర్తుపెట్టుకో, ఇంకా అధికారంలో ఉన్నావు అనుకుంటున్నావేమో, ముఖ్యమంత్రి అనుకుంటున్నామో. కలల గంట నువ్వు నిద్రపోతున్నావా, మేల్కొన్నావా జగన్మోహన్ రెడ్డి? ఇది మంచిది కాదు. తప్పు జరిగింది, లెంపలేసుకొని నా ప్రభుత్వ హయాంలో తప్పు జరిగింది, నాకు ఉన్నటువంటి నా అధికారులు, నేను నియమించినటువంటి ధర్మకర్తల మండలి తప్పు చేసిందని చెప్పి స్వామివారి భక్తులకి బహిరంగ క్షమాపణ చెప్పు. అసలు ఇది కలిపారా, కల్పించారా? నేను ఒకటే అడుగుతున్నా. ఈ కల్తీ నెయ్యిలో ఈ జంతు కొవ్వుకు సంబంధించిన అవశేషాలు కానీ ఇవన్నీ కలిపారా, కల్పించారా? ఇవన్నీ రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో సిట్ విచారణలో తెలవబోతోంది. అసలు ఒక 2 నిమిషాలు జగన్మోహన్ రెడ్డికి టీటీడీకి ఉన్నటువంటి అనుబంధాన్ని మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను నేను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీటీడీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 81 మందితో ధర్మకర్తల మండలిని వేశాడు. 81 మందితో జంబో ప్యానెల్ అని అప్పుడు రచ్చయింది. దాని మీద నేనే హైకోర్టుకి వెళ్తే 52 మందిని కోర్టు సస్పెండ్ చేసింది, అబియన్స్ లో పెట్టింది. 2020లో ఆగస్టులో టీటీడీకి ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి 5,000 కోట్ల రూపాయలు 5,000 crores స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దాని మీద మళ్ళీ మేము గొడవ చేస్తే ప్రభుత్వం వెనక్కి వెళ్ళింది. దాని తర్వాత 100 కోట్లతో తిరుపతిలో పద్మావతి నిలయం, అంటే తిరుపతిలో తిరుచానూరుకు వస్తున్నటువంటి యాత్రికుల కోసం పద్మావతి నిలయాన్ని టీటీడీ నిధులతో కడితే దాన్ని కలెక్టర్ కార్యాలయం తీసుకున్నాం. దాని మీద నేను హైకోర్టుకి వెళ్తే హైకోర్టు నాకు ఫేవర్ అయింది. గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. మేము 21 lakhs ఎవ్రీ మంత్ రెంట్ కడతాము, ట్రాన్సిట్ అకామిడేషన్, మేము తొందరలోనే మా నూతన భవనానికి వెళ్ళిపోతామని చెప్పి అఫిడవిట్ ఇచ్చి 5 ఏళ్ళైనా ఒక్క రూపాయి కూడా స్వామివారి ఖజానా కట్టలేదు, ట్రాన్సిట్ అకామిడేషన్ చూసుకోలేదు. మొన్న ఎన్నికల ముందు టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా దాదాపు 1,800 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్స్ కి బడ్జెట్ నుంచి, టీటీడీ బడ్జెట్ నుంచి కేటాయిస్తూ, తద్వారా నేను జగన్మోహన్ అడుగుతున్నా, నువ్వు నియమించినటువంటి కరుణాకర్ రెడ్డి 10 నుంచి 15% నెల కమిషన్ తీసుకున్నాడా లేదా? నువ్వు వాటికన్ పోయి ప్రమాణం చేస్తావా చెప్పు జగన్మోహన్ రెడ్డి? నీకంటే మా దేవుళ్ళన్నా, మా దేవుడు వెంకటేశ్వర స్వామి అన్నా, వినాయకుడన్నా, శ్రీరాముడన్నా నమ్మకం లేదు. చేస్తావు చెప్పు, లేకపోతే కరుణాకర్ రెడ్డి వచ్చి చేయమని చెప్పు, నేను తీసుకోలేదని చెప్పు. ఎందుకే ఇట్లా బుకాయిస్తావు? అడ్డంగా దొరికిపోయావు, నువ్వు తప్పించుకునే ప్రసక్తి లేదు. నేను ఒకటి అడుగుతున్నా, 319 రూపాయల 80 పైసలకి 319 రూపీస్ 80 పైస్కి మీరు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తాను. నువ్వు మీ ఇంట్లో అదే వాడతావా? మీ ఇంటికి అదే వాడతావా చెప్పు? ఆవు నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందా? మనం ఇంట్లో దీపాలు పెట్టుకుంటే ఆవు నెయ్యి తీసుకురావంటే మినిమం 1000 రూపీస్ తక్కువ మంచి గీ రావంటే దొరకట్లేదు. ఎందుకంటే నిత్య కైంకర్యాలకి డైలీ వాడే 60 kgల నెయ్యి అయితే ఉందో అది 1,200 నుంచి 1,600 మధ్యలో ఉంది. ఎస్, అంటే మినిమం కామన్ సెన్స్ మనం కొనేటప్పుడు గాని, మనం భగవంతుడండి, జగద్రక్షకుడు ఆయన. మొత్తం ఈ లోకాన్నంతా నువ్వు ఏందో ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మందిని పాలించావని చెప్పి ఎగిరి పడుతున్నావే, విశ్వాన్నంతా పాలిస్తున్నాడు ఆయన. వెంకటేశ్వర స్వామి జగద్రక్షకుడు. ఆయనతో ఆటలాడతావా? గతంలో ఆయనతో ఆడినటువంటి వాళ్ళకి ఏమేం జరిగిందో అన్ని నీకు తెలిసి కూడా ఈ మహా అపచారం చేశావంటే శ్రీవారి భక్తులు ఎవరు దీన్ని క్షమించే అవకాశమే లేదు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తే మాత్రం బాగుండదు. ఏందో బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఏందయ్యా బీజేపీ వాళ్ళు ఉండేది? చేసింది నువ్వు తప్పు, నీ అధికారులు తప్పు, తీసుకొని మా మీద ఏంది పూస్తావు? ఎవరున్నారు బీజేపీ వాళ్ళ దాంట్లో? విశ్వనాథ్ యలహంక ఎమ్మెల్యే, ఆయన పరమ భక్తుడు వెంకటేశ్వర స్వామికి, ఆయన ఎమ్మెల్యే ఆయన ఒకడే ఉన్నాడు. ఇంకెవరున్నారు చెప్పయ్యా? ఇష్టానుసారంగా నీవు ప్రధానమంత్రికి లెటర్ ఉంది కదా, పెన్ ఉంది కదా అని చెప్పి రాయడమేనా, లేకపోతే టైప్ చేసి పంపించి సంతకం పెట్టడమా? ఇదన్నీ పద్ధతి కాదు, నీ ధోరణి మార్చుకోవాలి. అందుకనే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా నీకు శాపమై తగిలింది. అందుకనే 150 వైనాట్ 175 వైనాట్ 175 నీకు 150 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను పరిమితం చేశారు. వెంకటేశ్వర స్వామి ఆగ్రహం నీ పార్టీ మీద, అనుగ్రహం ఎన్డీఏ మీద, అనుగ్రహం మా పార్టీ మీద, టీడీపీ, జనసేన, బీజేపీ మీద. అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంది భానుప్రకాష్ గారు, అంటే వాళ్ళందరి తరపున కూడా ఇది నేను బీజేపీ వాళ్ళని అడగాలనుకుంటున్నాను.
ఇప్పుడు ఆయన ఇంత టేక్ ఇట్ ఈజీగా, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా మీరు ఉన్నారు, బోర్డులో మీరే ఆ రోజు ఉన్నారు, అన్ని కొనుగోళ్లు మీకు తెలిసే జరిగాయి, బీజేపీ వాళ్ళకి అంతా తెలుసు అని ఒక రకమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తానికి కారణం కూడా మీరే అనుకోవచ్చు కదా. ఏదైతే సామాన్యంగా ధర్మారెడ్డి గారి డిప్యూటేషన్ విషయానికే వద్దాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు మనం అనుకుంటున్నప్పుడు ఇండియన్ డిఫెన్స్ అండ్ ఎస్టేట్ సర్వీస్ నుంచి వచ్చారు. 5 years డిప్యూటేషన్ అనేది కామన్. 7 years డిప్యూటేషన్ ఎక్స్టెండ్ చేశారు. అడిగినప్పుడల్లా చేసినప్పుడు అది డెఫినెట్గా ఈ రోజు మీ చుట్టేసే ప్రయత్నంలో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కదా. అది ఎట్లా అనుకుంటామన్నా, అసలు ఏకచక్రాధిపత్యంగా నడిపించారు కదా. అసలు మీకు ఒకటి చెప్తాను, 2019 నుంచి 24 వరకు టీటీడీ బోర్డులో తీసుకున్నటువంటి రెజల్యూషన్స్, తీర్మానాలు వెబ్సైట్ లో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకయ్యా నీకు? ఎందుకు వెబ్సైట్ లో పెట్టలేదు? ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. మేము ఉన్నప్పుడు ఈ రోజు మీటింగ్ అయితే రేపు ఉదయంకంతా వెబ్సైట్ లో వచ్చేది. మొత్తం శ్రీవారి భక్తులు అందరూ చూసుకోవచ్చు ఏం చర్చ జరిగింది, ఏమేం చేశారని. ఇప్పుడు నువ్వు 319 రూపాయలకి ఇచ్చావా, లేకపోతే 250 రూపాయలకి ఇచ్చావా, ఎవరికేం తెలుసు? ఏది వెబ్సైట్ లో పెట్టలేదే నువ్వు? అంత దాపరికం ఎందుకు నీకు? ఈరోజు మళ్ళీ అడుగుతున్నా, తప్పు నువ్వు చేసి వేరే వాళ్ళని ఎందుకు వేళ్ళు వేరే వాళ్ళ వైపు ఎందుకు చూపిస్తావు? 4 వేలు నీ వైపు చూస్తా అంటే 1 వేలు వేరే వాళ్ళ వైపు ఎందుకు చూపిస్తావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇది మంచిది కాదు. కాబట్టి ఒకటి అడుగుతున్నా, మీరు చెప్పారు ధర్మారెడ్డి గారి విషయం, పూర్తిగా నియమ నిబంధనలకు తూట్లు పొడిచింది నువ్వు కదా. అది సెంట్రల్ సర్వీసెస్ లో బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి, మేము అధికారంలో ఉన్నప్పటికీ అధికారులు ఎక్స్టెన్షన్ 7 years అవకాశం ఉందని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. అంటే ఆ గైడ్ లైన్స్ ఎక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. 5 years 7 years అంటే ఎక్స్ట్రాడినరీ ఎక్స్టెన్షన్స్ కదా ఇవన్నీ. లేదా మేము చెప్పడం జరిగింది ఆ రోజు కూడా, ఇది మంచిది కాదని చెప్పి. అది జగన్మోహన్ రెడ్డి ఈ పాపమంతా జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారే. దీనికి మాత్రం ఈ సూత్రధారులు, పాత్రధారులు అంతా వీళ్ళే అని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మీ ఒకటే లాస్ట్ గా, ఇప్పుడు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నందిని గీ ద్వారా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని శ్రీవారి ప్రసాదంలోకి, లడ్డుల్లోకి మన టీటీడీ వాడుతోంది. ఆ రిపోర్ట్ కూడా మన దగ్గర ఉంది. అంతేకాకుండా ఎన్డీడీబీ ఏ రోజు ఏ ల్యాబ్ అయితే ఈ రోజు రిపోర్ట్ ఇచ్చిందో ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళతోనే కొండ మీద ఒక ల్యాబ్ పెట్టిస్తున్నాం. వాళ్ళ టెక్నికల్ పీపుల్ 12 to 14 weeks లో కొండ మీద ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రాపర్ చెకింగ్ తో పూర్తిగా ఆవు నెయ్యి నిర్ధారించిన తర్వాతే ఇప్పుడు ఆ నెయ్యి ఇప్పుడు మనం సప్లై అవుతాం. కాబట్టి శ్రీవారి భక్తులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఆవేదన చెందాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. కాబట్టి జరిగిపోయినటువంటి ఎపిసోడ్ లో వాళ్ళందరికీ భగవంతుడితో పాటు మేము ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా శిక్ష విధించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ అడల్ట్రేషన్ హెల్త్ మినిస్ట్రీ కంట్రోల్ వస్తుంది కాబట్టి FSSIA ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకునింది. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. టీడీపీ నుంచి కనపత్ శ్రీనివాస్ గారు, నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. క్లియర్ కట్ గా అన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను